యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. 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 కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. భారతదేశములో నీదు రాజ్యం, భారతదేశములో నీదు రాజ్యం. ఎప్పుడు వచ్చునో యేసు రాజా, ఎప్పుడు వచ్చునో యేసు రాజా. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. 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 కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. భారతదేశములో నీదు రాజ్యం, భారతదేశములో నీదు రాజ్యం. ఎప్పుడు వచ్చునో యేసు రాజా, ఎప్పుడు వచ్చునో యేసు రాజా. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. యేసు నామం జై జై, క్రీస్తు నామం. రాత్రి పగలు మోకరించి ప్రార్థించే శిష్యులను పంపుము రాజా, పంపుము రాజా. రాత్రి పగలు మోకరించి ప్రార్థించే శిష్యులను పంపుము రాజా, పంపుము రాజా. ఉపవాసముండి ప్రార్థించే సైనికులను, ఉపవాసముండి ప్రార్థించే సైనికులను పంపుము రాజా, పంపుము రాజా. పంపుము రాజా, పంపుము రాజా. భారతదేశములో నీదు రాజ్యం, భారతదేశములో నీదు రాజ్యం. ఎప్పుడు వచ్చునో యేసు రాజా, ఎప్పుడు వచ్చునో యేసు రాజా. పాడదాం. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. 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 విలువైన వాక్యమును బోధించు వారిని పంపుము రాజా, పంపుము రాజా. విలువైన వాక్యమును బోధించు వారిని పంపుము రాజా, పంపుము రాజా. సైతాను తంత్రమును బంధించు వారిని, సైతాను తంత్రమును బంధించు వారిని పంపుము రాజా, పంపుము రాజా. పంపుము రాజా, పంపుము రాజా. భారత
భారతదేశములో నీదు రాజ్యం, భారతదేశములో నీదు రాజ్యం ఎప్పుడు వచ్చును యేసు రాజా, ఎప్పుడు వచ్చును యేసు రాజా. పాడదాం. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. కోట ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయు వారిని పంపుము రాజా. కోట ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయు వారిని పంపుము రాజా. భారతదేశములో నీదు రాజ్యం, భారతదేశములో నీదు రాజ్యం ఎప్పుడు వచ్చును యేసు రాజా, ఎప్పుడు వచ్చును యేసు రాజా. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, 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 యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. హల్లెలూయా. ఒక దైవజనుడు ఈ పాట రూపంలో ఒక ప్రార్థన చేస్తున్నాడు. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. ఈ భారతదేశంలో కోత ఎక్కువగా ఉన్నది రాజా, పనివారేమో చాలా తక్కువగా ఉన్నారు. ఏ కోత? వేసిన వరి కోత కాదు, ఆధ్యాత్మికమైనటువంటి సేవ అనే కోత. భారతదేశంలో రక్షణ లేక ఘోరమైన నేరాలు చేస్తూ పాపాలు చేస్తూ భారతదేశంలో చాలామంది నశించిపోతున్న జనాలు ఉన్నారు. ఈ భారతదేశంలో క్రైస్తవుల సంఖ్య 2% అని బైబుల్ లిస్టు గవర్నమెంట్ లిస్టు చెప్తుంది. మిగతా వాళ్ళందరూ ఏమై ఉన్నారు? ఇంకా రక్షణ లేక ఉన్నారు, మారు మనసు లేక ఉన్నారు, పాపములో ఉన్నారు. అందులో మన సహోదరులు ఉన్నారు, మన స్నేహితులు ఉన్నారు, మన బంధుమిత్రులు ఉన్నారు, మన కుటుంబంలోనే ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ లోకంలో కళ్ళు మూస్తే నరకం అనే అగ్నిగుండంలో పడిపోతారు. మన దేశంలో చాలా మంది నరకానికి వెళ్ళే వాళ్ళు, ఇంకా రక్షణ లేని వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ప్రభువులో నడిపించే బాధ్యత మనది. వాళ్ళందరినీ ప్రభు వైపుకు త్రిప్పగలిగే పని మనది. అదే కోత చాలా ఉన్నది, ఆ పని చేసే వాళ్ళేమో చాలా తక్కువ మంది ఉన్నారు రాజా. ఇటు భారతదేశం నీకు ఎప్పుడు నీ రాజ్యం అవుతుందో, ఈ భారతదేశం అంతా నీ రాజ్యం కావాలి. అది ఎప్పుడైతుందో ప్రభువా, ఈ పని ఎప్పుడు జరుగుతుందో అని ప్రార్థన చేస్తున్నాను. ఆ టైంలో రాత్రి పగలు మోకరించి ప్రార్థించే శిష్యులను పంపు, ఉపవాసం ఉండి ప్రార్థించే సైనికులను పంపు దేశం కొరకు. 2వ చరణంలో అంటాడు, విలువైన వాక్యమును బోధించే వారిని పంపు, సైతాను తంత్రమును బంధించే వారిని పంపు. భారతదేశము నీ రాజ్యం ఎప్పుడైతే కోరా దేవా అని భక్తుడు ప్రార్థన చేస్తూ ఒక పాట రాశాడు. మంచి పాట.
స్వతంత్ర దినోత్సవ సందర్భంగా పాడదాం అనుకున్నాను, పాడా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు చిన్న క్లుప్తమైన వాక్య సందేశం చెప్పి అందరము కలిసి దేశం కొరకు ప్రార్థన చేద్దాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి నేటికి 79 సంవత్సరాలైంది. ఎన్ని సంవత్సరాలు? 79 సంవత్సరాలు. మనం 79వ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం, ఆనందిస్తున్నాం, ప్రభునామంలో ప్రార్థన చేస్తూ ప్రభును స్తుతిస్తూ ఉన్నాం. వాస్తవానికి భారతదేశానికి స్వతంత్రము రానిక ఎందరో ప్రాణత్యాగాలు చేశారు, ఎందరో మానవ త్యాగాలు చేశారు. పురుషులైతే ప్రాణత్యాగాలు చేశారు, స్త్రీలైతే వారి మానాలను త్యాగం చేశారు. భారతదేశంలో చాలా సంవత్సరాలు భారతదేశం అంత బానిసత్వంలో ఉన్నది. భారతదేశం చాలా సంవత్సరాలు ఒకటి కింద బానిసత్వంలో బ్రతికింది. కానీ 79 సంవత్సరాల క్రితము ఎందరో మహానుభావుల కృషి వలన, వాళ్ళ పోరాటము వలన, వాళ్ళ ప్రాణత్యాగాల వలన ఏమండి మనకు స్వాతంత్రం వచ్చింది. మనం ఇప్పుడు ఏమై ఉన్నాము? స్వతంత్రులమై ఉన్నాము. భారతదేశంలో నీ పంట నువ్వే పండించుకుంటున్నావు. భారతదేశంలో నీ కష్టం నువ్వే అనుభవిస్తున్నావు. నీ కష్టం ఇంకొకటి ఎవడు అనుభవించనికి లేదు. కానీ ఆ దినాల్లో అలాగూ లేదు. నువ్వు పంట పండిస్తే వాడు వచ్చి ఎత్తుకుని పోతాడు. నువ్వు కష్టం చేస్తే నీ కూలి లేకుండా వృధాగా కష్టం చేయించుకునేవాడు. వానికి కోరిన ఆడళ్ళు, కోరిన అమ్మాయిలను వచ్చితే నువ్వు నోరెత్తకూడదు. నీ భార్యను, నీ పిల్లలను, నీ చెల్లెలను పంపించేయాలి వాని దగ్గరికి. అంత ఘోరమైన బానిసత్వంలో బ్రతికిన మనకు నేడు స్వతంత్రం వచ్చింది. ఒక మాట చెప్పని, స్వతంత్రం వచ్చిందని మనం మురిసిపోతున్నాము. కానీ మన దేశం నుండి తెల్లోడు పారిపోయినాడు. కానీ అసలు ఈ దేశంలోనే తెల్లోళ్ళ కంటే ఘోరమైన వాళ్ళు కొందరు ఉన్నారు. దేశంలో ఎన్నో మానభంగాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ స్వతంత్ర దేశంలో మానభంగం ఆగలేదు, మానభంగం జరుగుతుంది. అందుకే మహాత్మా గాంధీ గారు అన్నారు, అర్ధరాత్రి పూట ఆడది ఒంటరిగా బయట పోగలిగినప్పుడు, పోయే ధైర్యం వచ్చినప్పుడు నిజంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్టు. ఈరోజు అర్ధరాత్రి ఆడది ఒంటరిగా బయటికి వెళ్ళే స్థితి ఉందా? పరిస్థితి ఉందా? పట్టపగలు పోవడమే కష్టము. కారణం ఏంటంటే ఇంకా మన దేశంలో కొందరు క్రూరులు ఉన్నారు, ఇంకా మృగాలు ఉన్నారు, కొందరు మృగము కంటే నీచంగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. మొన్నటికి మొన్న బుధవారపేటలో కొడుకు తల్లిని చంపేసినాడు. మొన్ననే, ఇంత వారం కూడా కాలేదనుకుంటా. వాడు డబ్బులు సారాయి తాగడానికి డబ్బులు అడిగినాడంట, డబ్బులు ఇవ్వలేదని, తల్లి డబ్బులు ఇవ్వలేదని తల్లిని కొట్టి చంపేసినాడు. నిన్నటి దినాన తెలంగాణ ప్రాంతంలో ఒక అతనికి ఉరి శిక్ష పడింది. 2013 అనుకుంటా. ఒక మైనర్ బాలికను మానభంగం చేసి మర్డర్ చేసినాడు. వాడిని పట్టుకున్నారు. 10 సంవత్సరాలకు కానీ ఇప్పుడు వానికి ఉరి శిక్ష పడింది. ఇదే మన కర్నూలు కటమంచి రామలింగారెడ్డి స్కూల్లో నా బామర్ది కూతురు సుగాలి ప్రీతి అనే అమ్మాయి 10వ తరగతి చదువుతున్నప్పుడు ఆమెను మానభంగం చేసి ఉరేసి చంపేశారు. వాళ్ళు 8-9 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నారు. ఇంతవరకు వాళ్ళకి న్యాయం జరగలేదు. ఎక్కడ వచ్చింది మనకు స్వాతంత్రం? తెల్లోని తరిమేసినాం అంతే. ఇంకా భయం పోలేదు, ఇంకా మన దేశంలో అక్రమాలు పోలేదు, అన్యాయాలు పోలేదు. ఇతర దేశాల్లో అయితే, కొన్ని దేశాల్లో వాడు తప్పు చేయాలంటేనే వణికిపోతాడు.
ఎవడన్నా తప్పు చేసినాడు, ఏదైనా ఒక ఆడళ్ళ మీద ఏదైనా ఒకడు అలా చేశాడంటే మనకి బహిరంగంగా అందరూ చూస్తుండగా విత్ నిమిషాల్లో ఉరేసి చంపుతారు. మన దేశంలో ఏడుంది న్యాయం? ఉందా? ఈరోజు పట్టుకుంటే వాడు కోర్టుకు తిరిగి 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 వాని ఆస్తులు అన్నీ అమ్ముకోవాలి. ఏమి 20 సంవత్సరాలకు 30 సంవత్సరాలు శిక్ష పడతారు. ఇలాగా వాడు అనుభవించాల్సినటువంటి అనుభవిస్తున్నాడు. డబ్బున్నోడు, పదవి ఉన్నోడు, పలుకుబడి ఉన్నోడు ఒకవేళ నేరం చేసి జైలుకు పోతే వానికి అత్తమామల ఇంట్లో ఉన్నట్టే. వానికి బెడ్ అంట, టీవీ అంట, ఏసీ అంట, కోరిన ఫుడ్ అంట. మనం ఒక ఆయన అంటున్నాడు, అరే మనము రాజకీయ నాయకుని పక్షాన, నేను ఒక మనిషి, మనకు తెలిసిన మనిషే, ఎందుకురా భార్య పిల్లలు ఉన్నారు, ఆ రాజకీయ నాయకులందరూ తిరిగి కుటుంబాన్ని సరిగా పోషించకుండా ఎవడు ఎక్కడ చంపుతాడో తెలియదు, ఎందుకు ఆ బతుకు, ఏదైనా పని చేసుకొని బతకొచ్చు కదా అన్న. వాడు అన్నాడు, ఒరే మనము ఎవరినన్నా రాజకీయ నాయకుని పక్షాన తప్పు చేసి జైలుకు పోయినా మనకు అక్కడ కూడా అన్ని సుఖభోగాలేరా. మందు దొరుకుతుందంట, ముక్క దొరుకుతుందంట, అమ్మాయిలను కూడా సప్లై చేస్తారంట జైల్లో వాళ్ళు. ఎంత ఘోరం అసలు. ఒక నేరం చేసినోడిని, దేశంలో ఒకరిని చంపినోడిని అని శిక్షించాల్సింది పోయి వాడు అత్తమామల ఇంట్లో సాకబడుతున్నాడు. ఉందంటావా మన దేశానికి స్వాతంత్రం వచ్చిందంటావా? ఎంత ఘోరం. ఏమండి, ఇంకా మన దేశం మారవలసి ఉన్నది. ఏమండి, చాలామంది జైల్లో మగ్గిపోతున్న వాళ్ళు ఉన్నారు, నేరగాళ్ళు. చాలామంది మత్తు వాటికి బానిస అయ్యి హాస్పిటల్లో ఏమండి రోగాలతో మగ్గిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఘోరమైన నేరాలు, ఘోరమైన వాటికి బానిసలై యవ్వన భార్యలను మునమూపులను చేసి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. లేరా? ఇంకా మన దేశం మార్చబడవలసింది ఎంతో ఉంది. ఒక తెల్లని ఒకటి తరుముకున్నాం కానీ శిరీష ముందుకు వచ్చింది. ఒక తెల్లోనికి ఒకటి మార్చుకున్నాం, తరిమేసుకున్నాం కానీ ఇంకా మనలో మనం మార్చుకోవాల్సినది చాలా. దౌర్జన్యాలు, రౌడీజాలు, ఘోరమైన స్థితి మన దేశంలో ఇంకా వెళ్తుంది. కాబట్టి ఈ దేశంలో పుట్టినందుకు మనం దేశానికి కూడా రుణపడి ఉన్నాము. ఏమండి, మనకు 2 అమ్మలు, ఒకరేమో మనకు జన్మనిచ్చిన తల్లి, రెండోదేమో మనకు కన్న ఈ భారత భూమి. భారత భూమి కూడా మనకు తల్లి లాంటిది. నిన్ను కన్న తల్లికి నువ్వు ఎలా రుణం తీర్చుకోవాలని ఆశపడతావో, నీ కన్న తల్లికి నిన్ను కన్ని పెంచి పెద్ద చేసి పోషించింది కాబట్టి ఆ తల్లి సత్యంత వరకు నా తల్లిని నేను బాగు చూసుకోవాలి అనే మనస్సు నీకు ఉంటుంది కదా, కొంత మంచోడివి అయితే. అవునా? ఉంటుందా? ఉండదా? ఉంటుంది. అలాగే నీ తల్లి రుణం ఎలా తీర్చుకుంటావో ఈ భారత మాత రుణమును కూడా నువ్వు తీర్చుకునే వాడవై ఉండాలి. ఏమండి, భారతదేశంలో పుట్టినందుకు భారతదేశం పట్ల మనకు ఒక బాధ్యత ఉండాలి. ఏంటంటే నేను సత్యలోపుడు కొందరినన్నా వాళ్ళ జీవితాలను మార్చాలి, కొందరినన్నా మంచోళ్ళను తయారు చేయాలి అని నువ్వు ఒక కంకణం కట్టుకోవాలి. మొదట నీ దేశం కొరకు నువ్వు ప్రార్థన చేసేవాడవై ఉండాలి. బైబిల్ సెలవిస్తుంది. మన భారతదేశమును గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 2 చోట్ల రాయబడింది. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనము, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనములో మన భారతదేశమును గురించి రాయబడింది. ఈ జీవ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో మన దేశము పేరున్నది అంటే అది ఎంత గొప్పది. ఏమండి, మన భారతదేశం చాలా గొప్పది. ఆ దేశంలో పుట్టిన మనము ధన్యులం. అయితే ఆ దేశం కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం. అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము నుండి చూడండి. 3వ వచనం చూడండి. ఇది మంచిదియు
మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది అన్నాడు. ఏమండి, దేవుని దృష్టికి ఒక మంచి కార్యం ఉన్నది, దేవుని దృష్టికి ఒక అనుకూల కార్యం ఉన్నది. దేవుడు మెచ్చుకోదగ్గ, దేవుడు పొగడదగ్గ ఒక కార్యం ఉన్నది. దేవుడు పొగడగలిగినదే కాదు, అది నీకు కూడా నెమ్మదినిచ్చున్నదంట. మొదటి వచనం, మరియు సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము. ఏమండి, నీ భక్తి సంపూర్ణం కావాలన్నా, నువ్వు నెమ్మది కలిగి లోకంలో బ్రతకాలన్నా, సుఖముగా బ్రతకాలన్నా నీకు ఒక వరం ఉండాలి తిమోతి అంటున్నాడు. నీ దేవుడు నిన్ను మెచ్చుకోవాలన్నా, నీ దేవుడు మెచ్చుకునే భక్తి నువ్వు చేయాలన్నా, ఆ భక్తిలో నువ్వు సంపూర్ణుడవు కావాలన్నా, ఈ లోకంలో బ్రతికేటప్పుడు నెమ్మది సుఖము కలిగి నువ్వు బ్రతకాలన్నా నీకు ఒక వరం ఉండాలి. ఏం వరం అది? 2వ వచనములు అన్నాడు, మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఎవరి కోసం ప్రార్థన చేయాలంటే నువ్వు ఈ దేశంలో ఉన్నటువంటి రాజుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలా, ఈ దేశంలో ఉన్నటువంటి అధికారుల కొరకు ప్రార్థన చేయాలా, నీ దేశం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. యథార్థంగా అడుగుతున్నా, మీకు ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేసుకుంటారు ఉదయం ప్రార్థన కూడా చేయరా? అంత ఘోరంగా ఉన్నాయి. ఇప్పుడు రాత్రి పడుకునేటప్పుడు చేసుకుంటారా? మరి ఎంతమంది ఉదయాన్నే లేచి మన రాజుల కొరకు, మన దేశం కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు? మన దేశము మన ప్రార్థనలు ఎల్లప్పుడూ కూడుతున్నారు. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు, ప్రేమ్ సుందర్ పాల్ అని. ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నాడు. అన్న నాకు బాగా పరిచయం, మన దగ్గరికి కూడా వచ్చినాడు అనుకుంటారు కదా, ఇక్కడికి వచ్చినాడు. ఆయన ప్రార్థన ఎప్పుడు దేశం కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. భోజనం ప్రార్థన దగ్గర కూడా దేశానికి ఎత్తేసి ఉంటాడు. ప్రతి ప్రార్థనలో, ప్రభువా నా దేశంలో ఉన్న క్రూరులను మార్చు, నా దేశంలో ఉన్న వ్యభిచారులను మార్చు, నరహంతకులను మార్చు, అన్నం లేక భిక్షం అడిగి తిండి కూడా లేని వారి జీవితాలను మార్చు, ఉండనికే ఇల్లు లేని స్థితిలో ఉన్న వారిని మార్చు, విధవరాల జీవితాలను మార్చు, దిక్కులేని పిల్లల జీవితాలను మార్చు, నేరాలు చేసి జైల్లో మగ్గిపోతున్న వాళ్ళను మార్చు, వాళ్ళు జైలుకి వెళ్ళిపోయి భార్య పిల్లలను వీధులను పారేశారు, వాళ్ళ కుటుంబాలను మరల కట్టు. ఆ దేశ ప్రధానిని దీవించు ప్రభువా, రాష్ట్రపతిని దీవించు, వారికి కూడా మారు మనసు ఇవ్వు, వారు సుసంపన్నమైన పాలన మా దేశానికి అందించేటట్టు సహాయం చేయి. మా దేశ ముఖ్యమంత్రులను, మా రాష్ట్ర ముఖ్యమంత్రిని, హోంమంత్రిని, ఏమని ప్రతి డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ను, మున్సిపల్ డిపార్ట్మెంట్ను, విద్యా డిపార్ట్మెంట్ను, అలాగా ప్రతి శాఖ వాళ్ళను ఆశీర్వదించు. ఆ దేశంలో లంచగొండులు లేకుండా యథార్థంగా న్యాయంగా ఉద్యోగాలు చేసే వారిని మీరు ఆశీర్వదించు నాయన. ఒకవేళ లంచాలు తీసుకొని బ్రతుకుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళ బ్రతుకులను మార్చు ప్రభు అని ప్రార్థిస్తాం. ప్రతిరోజు మన దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ దేశంలో మనము పుట్టాము కనుక, ఏమంటే మన దేశం ఎంత గొప్పది అంటే ఎస్తేరు గ్రంథంలో మన దేశం గురించి రాయబడింది కదండి. తెలుసా మీకు? ఎస్తేరు గ్రంథంలో ఆ దేశము హిందూ దేశం అని ఉంటుంది. ఎస్తేరు గ్రంథం తీయండి ఒకసారి, 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం.
హిందువు దేశము మొదలుకొని చాలు చాలు ఏమని ఉంది అక్కడ? హిందువు దేశము మొదలుకొని. హిందువు దేశం అని పేరు ఉన్నది. 8వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఉంటుంది. మళ్ళా అక్కడ కూడా ఒక పేరు ఉంటుంది, ఒకసారి ఉంటుంది మన దేశమును కూర్చిన మాట. శివారు 3వ నెలలో 23వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి. మొర్దుకై ఆజ్ఞాపించిన ప్రకారమంతయు యూదులకును హిందూ దేశము మొదలుకొని కూసు దేశము వరకు వ్యాపించి ఉన్నది. ఏమంటండి? హిందూ దేశము మొదలుకొని మన దేశమును గురించి, మన దేశము పేరు 2 చోట్ల బైబిల్లో రాయబడింది. ఈ దేశంలో ఏమండి మనం ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు ప్రయాసపడాలి అంటే, మానవునిగా బ్రతకడం మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది మన దేశంలో. క్రూరులు అయిపోయారు. ఈ దేశంలో ఘోరమైన నేరస్తులుగా ఉన్నారు కొందరు. మన దేశాన్ని మార్చుకోవడానికి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ లోకమే అపవాది. లోకానికి అధికారి ఎవరు? అపవాది. లోకానికి అధికారి అపవాది. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. ఇక నేను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోక అధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు అని. ఈ లోక అధికారి వచ్చుచున్నాడు. లోకానికి ఒక అధికారి ఉన్నాడు. వాడు దేవునితో సంబంధం కలిగిన వాడు కాదు, దేవునికి విరోధమైన వాడు, వ్యతిరేకమైన వాడు. వాడి బుద్ధి ఎలాంటిది? వాడి బుద్ధి ఎలాంటిది అంటే వాడు అబద్ధికుడు. 8వ అధ్యాయము 44వ వచనము చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. తండ్రి యొక్క అపవాది సంబంధులు ఊరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడు. లోకానికి అధికారి ఒకడున్నాడు. వాని పేరు సాతాను, అపవాది. వాడు ఎలాంటి వాడంట? నరహంతకుడు వాడు, అబద్ధికుడు వాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడంట వాడు అబద్ధానికి జనకుడు అంట. గోడ కట్టినట్టు ఉంటుందంట. కొందరు అబద్ధం ఆడితే గోడగా తడిగట్టినట్టు కూడా ఉండదు. అవునా? అప్పుడే దొరికిపోతాడు వాడు. అబద్ధం ఆడుతున్నాడంటే ఎంబడే దొరికిపోతాడు. కొందరు అబద్ధం ఆడినా గోడ కట్టినట్టే ఆడతారు. పాపం గోడలు కూడా అంత పర్ఫెక్ట్ కడతారో కట్టరు అని అబద్ధం అంత చక్కగా తింటారు వాళ్ళు. లోకంలో అబద్ధం ఆడకుండా మనిషి బ్రతకలేని స్థితికి తీసుకెళ్ళాడు వాడు. మనమందరము ప్రతిరోజు ఏదో ఒక చోట అబద్ధం ఆడే ఉంటాం. ఆడకుండా బతుకుతామా? రోజు నీ ఇంట్లో 10,000 ఉంది, ఎవడన్నా వచ్చినాడు, మా నాకు అర్జెంటుగా ఒక 10,000 కావాలి తల్లి, ఇస్తావా అంటే తక్కువ నువ్వు లేదు అని అనాలా. ఉంది కానీ నేను అబద్ధం ఆడను, ఇయ్యను అన్నావు. ఏమవుతావు? నిష్ఠురం అవుతావు. ఇది పెట్టుకొని కూడా ఇవ్వట్లేదు అని అంటాం. కొన్ని తప్పించుకొని ఇంకా అబద్ధమే ఆడాల. అలా తయారు చేసేసాడు లోకానికి వాడు.
అబద్ధం ఆడకుండా బ్రతకలేని స్థితికి తీసుకెళ్ళాడు ఈ లోకాన్ని. వాడు లోకమే చెడిపోయింది, వాని వశం ఉన్నది లోకం. లోకమంతా ఏమై ఉన్నదంట? అపవాది యందు ఉన్నది. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 18వ వాక్యము చదవండి. చివరి మాటలు, లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదుము అన్నాడు. లోకమంతా ఎవని యందు ఉన్నది? వాని యందు ఉన్నది. దేవునికేమో అబద్ధం ఆడడం ఇష్టం ఉండదు, ఇంకొక మనిషిని చంపడం ఇష్టం ఉండదు, వ్యభిచారము ఇష్టం ఉండదు, మోసము చేయడం ఇష్టం ఉండదు, ఒకరికి అన్యాయం చేసి బ్రతకడం ఇష్టం ఉండదు. వానికేమో అవన్నీ ఇష్టం ఉంటుంది. ఎవరికైనా చంపితే మంచోడివి వాని దృష్టిలో. వ్యభిచారి అయితే మంచోడివి, తాగుబోతుడు అయితే మంచోడివి, తిరుగుబోతుడు అయితే మంచోడివి. పాపిష్టి పనులన్నీ చేయాలంటాడు వాడు. ఈ లోకమంతా వాని యందు ఉన్నది. కారణం ఏంటంటే ఈ లోకమంతటిని నరకాన్ని తీసుకెళ్లాలని వాడు ప్రయాసపడుతున్నాడు. ఎవడిని మృంగుదునా అని గర్జించు సింహమై తిరుగుతున్నాడు. ఈ లోకమంతటిని నరకానికి తీసుకెళ్లాలనేది వాని ప్రయాస. లేదు, వీళ్ళు నా బిడ్డలు, నేను సృష్టించిన పిల్లలు, వీళ్ళ కొరకు నేను ప్రాణం పెట్టాను, రక్తం కార్చాను, వీళ్ళ పాపములు నా మీద మోసుకొని నేను శిలువ మీద మోసాను. ఇదిగో వీరందరూ పరలోకానికి రావాలని దేవుని ఆశ, వారి పాపిష్టి పనులు మానుకోవాలని దేవుని ఆశ, వారు మారు మనసు పొంది రక్షణ పొంది పరిశుద్ధంగా బ్రతకాలనేది దేవుని ఆశ. వాడేమో లేదు, వాడు ఇంకా పాపం చేసి నరకానికి తీసుకెళ్లాలనేది వాని ఆశ. అలాగా దేవుని హావభావాలకు అపవాది హావభావాలతో దేశమంతా కొట్టుమిట్లాడుతుంది. మన దేశంలో కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్టు, కొందరినైనా వారి పాపము నుండి లాగి పరలోక వారసులు చేయాలని మనం దేవుని పక్షాన పోరాడే వారమే ఉండాలి, ప్రార్థన చేసే వారమే ఉండాలి, ప్రార్థన పరులమే ఉండాలి. దేశంలో వాడుకుంటున్న కొంతమంది మతం మాదులు ఉన్నారు. ఏమంటే విచిత్రం ఏంటంటే ఏం ప్రకటన చేసినా అది నేరం కాదు, కానీ యేసును ప్రకటిస్తే నేరం అంట. మా సిగరెట్లే తాగండి, ఫిల్టర్ సిగరెట్ ఇది అంటే తప్పు కాదు. మా మందునే తాగండి, బ్రాండ్ మందు ఇది అంటే తప్పు కాదు. అది తాగితే మంచిదా చెడ్డదా? సిగరెట్ తాగినోడు, మందులు తాగినోడు ఎవడన్నా బాగుపడినోడు ఉన్నాడా? భార్య పిల్లలను నుండి యవ్వన కాలంలోనే వదిలేసి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. మరి అది తాగమని చెప్పినప్పుడు ఇది తప్పు రాని నువ్వు ఎందుకు చెప్పలేదు? అదేం తప్పు కాదంట. చాలా సంవత్సరాల క్రితము ఒక కంపెనీ వచ్చిండే, ఆ కంపెనీ పేరు ఏమో తెలియదు, కానీ మా షాంపూనే వాడండి, మీకు పేర్లు ఉండవు, చుండ్రు ఉండదు, మరి ఏమి ఉండదు అన్నాడంట. వాయబ్బా, పేర్లు ఉండదు, చుండ్రు ఉండదు, ఏముండదంట అని తెగ ఎగబడి కొన్నారు జనాలందరూ. తీరా వాడు అన్నాడంట, షాంపూ పూసుకొని ఒక అర్ధగంట అలాగే ఉన్న తర్వాత స్నానం చేయాలా అన్నాడంట. అందరు షాంపూలు పూసుకొని ఒక అర్ధగంట ఉన్న తర్వాత బాత్రూంలో పోయి స్నానం చేస్తే ఎంటికలన్నీ ఉడిపోయి బూడుగుండేవి. బోడుగుండలు అయిన వాళ్ళు అందరూ వచ్చినారంట మళ్ళీ ఈయన దగ్గరికి. ఏంద్రనాయన ఇదేంది, సొంత ఉండదంటివి, పేర్లు ఉండదంటివి, బతిగా ఎంటికలే లేకుండా చేసినావు అంటే, నేను మూడో మాట ఏమన్నానో నీకు గుర్తులేదా అన్నాడంట. మరి ఏమీ ఉండదు అంటే కదా, అంటే ఎంటికలు కూడా ఉండదని అర్థం కాదు. ఇంక ఎంటికలే లేనప్పుడు చుండ్రు యాడ నుంచి వస్తుంది, పేర్లు యాడ నుంచి వస్తుంది? వాని మీద చాలా మంది కేసులు వేసినారు. వాడు కోర్టులో అన్న మాట ఏంటో తెలుసా? సార్, నేను చెప్పినా వాళ్ళకి అర్థం చేసుకోకపోతే నేనేం చేద్దాం,
వాడు అట్లా మోసం చేసి వాని షాంపూలు వాని ప్రొడక్ట్లన్నీ అమ్మేసుకుంటే తప్పులేదు. కానీ తాగుబోతులను మార్చి, నరహంతకులను మార్చి, వ్యభిచారులను మార్చి, చచ్చిన తర్వాత పరలోకం అని ఒక శ్రేష్టమైన రాజ్యానికి తీసుకెళ్లే స్వార్థ చెప్తేనేమో తప్పు ఈ దేశంలో. దళిద్రము. ఒకడు పోయి నిన్ను యేసు ప్రభువును నమ్ముకో బాబు, యేసు ప్రభుని తెలుసుకొని నీ జీవితాన్ని మార్చుకో అని చెప్పడంలో తప్పేముంది? యేసు ప్రభువును నమ్ముకొని పాడైనోడు ఎవడున్నాడు ఈ కాలంలో? ఉన్నారు ఎవరన్నా? నేను యేసును నమ్మి చెడిపోయినానయ్యా, నేను యేసును నమ్మి పాడైపోయినానని చెప్పినోడు ఒక్కడన్నా ఉన్నాడా? కానీ నేను యేసును నమ్మక ముందు నరహంతకుణ్ణి, యేసును నమ్ముకొని నా బ్రతుకు మార్చుకున్నానన్నాడు. జైల్లో ఉన్న నరహంతకులను మార్చినాడు ఆయన. ఘోరమైన త్రాగుబోతులను మార్చాడు ఆయన. ఏమండి, తెలంగాణలో రాజు నాయక్ తాండ అని ఒకటి ఉంటుంది. ఆ తాండలో సునీతిబాయి అని ఒక ఆమె ఉంటుంది. ఆమె భర్త పచ్చి తాగిపోతాడు. ఎంత తాగిపోతాడంటే ఇద్దరు భార్య భర్తలు పోయి మన ఏమంటారు టెంకాకులు అంటే, టెంకాకులు ఏదో ఆకులు బీడీలు చేసే ఆకులు ఉంటుంది, ఆకులు తెంచుకొని బతికెత్తారు. ఆమె ఇద్దరు పోయి ఆమె ఒక బస్తా, ఈయన ఒక బస్తా ఆకులు తెంచుకుంటారు. పోయి అక్కడ 50, అప్పటి కాలంలో 50-60 రూపాయలకు అమ్ముకుంటారు. ఇంటికి వస్తారు. ఆమె 60 రూపాయలు ఆమె తీసుకొని వస్తే వాడిని 60 రూపాయలు వాడు తాగి వస్తాడు ఇంటికి. వచ్చిన తర్వాత మళ్ళా భార్యను కొట్టి ఆ డబ్బులు లాక్కపోయి తాగేతాడు. చిన్న కొటము, ఆ కొటం పైన చెత్త కూడా సరిగ్గా లేదు. గట్టిగా ఎండ కొడితే ఇంట్లో వస్తుంది ఎండ. వర్షాకాలం వర్షం బయట ఉన్న ఒకటి, ఇంట్లో ఉన్న ఒకటి. ఆ స్థితి ఇల్లు వాళ్ళది, గుడిసె. వాడు తాగి పాడైపోతున్నాడని వాళ్ళ ఆయన వాడిని తరిమేస్తే ఎద్దులు బర్రెలు కట్టేసే కుటుంబం ఉన్నారు ఇద్దరు భార్య భర్తలు. ఆ స్థితిలో వాళ్ళు ఉన్న స్థితిలో ఆమెను ఎవరో యేసు ప్రభువుని నమ్ముకోమ్మా, ప్రార్థన చేసుకొని బతుకు మార్చాడు, నీ కుటుంబాన్ని దేవుడు మారుస్తాడని ఎవరో పాస్టర్ అన్నాడంట. ఆ మాటను పట్టుకొని ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉన్నది. అప్పుడప్పుడు చర్చికి పోతున్నది. ఆమె ప్రార్థన చేసుకుంటే వీడు తాగి వచ్చి కొట్టేతోడు. ఆ ప్రార్థన ఒకరోజు చేసుకుంటుంటే ఎంత కొట్టినా లేకుందని ఒంటికి పోసినాడంట మీద, భార్య మీద భర్త. అంత క్రూరుడు వాడు. ఆమె ప్రార్థన చేయంగా ఈయనకేం బుద్ధి పుట్టిందో దేవుడు ఒకరోజు ఈయన జీవితాన్ని మార్చేశాడు. చిన్నగా త్రాగడం మానేశాడు. ఇతను కూడా భార్యతో పాటు బైబిల్ పట్టుకొని పోవడం నేర్చుకున్నాడు. ఇద్దరు టింకాంకులు పోతున్నారు, 100 రూపాయలు సంపాదించుకుంటున్నారు, 50 రూపాయలు తింటున్నారు, 50 రూపాయలు దాచుకుంటున్నారు. వాళ్ళకిద్దరు పిల్లలకు బడికి కూడా పంపేనికి లేని పరిస్థితి ఉండే. ఈయన భర్త మారిన తర్వాత పిల్లలిద్దరికి బడికి నేర్పించుకుంటున్నారు. ఈరోజు వాళ్ళ స్థితి ఏందో తెలుసా? ఒక కొడుకు అమెరికా దేశంలో ఇంజనీరింగ్, ఒక కొడుకు దుబాయ్ దేశంలో డాక్టర్, హైదరాబాద్ పట్టణంలో 3 అంతస్తుల మిద్దె కట్టించింది ఆయన. వాళ్ళ భర్త రక్షణ పొందక ముందు నేను చూసినాను. చాలా దీన స్థితి, ఘోరమైన స్థితి. ఈరోజు పోతే అద్దాల మిద్దెలు ఉన్నాయి. ఎలా వచ్చిందక్క నీకు అంటే ఎవరు లేరు నాయన, యేసుప్రభు కారణం. ఒకవేళ యేసుప్రభును నేను నమ్ముకోకపోయింటే, యేసుప్రభు నా భర్తను మార్చకపోయింటే మాకు ఆ గుడిసె కూడా ఉండేది కాదేమో. నేను ఎలా బతికేతున్నాను, ఏమైపోయేవాళ్ళని. నేనైతే ఇంతవరకు బతకకపోదును, మా ఆయన పెట్టే టార్చర్. ఈరోజు యేసుప్రభు నమ్ముకొని బాగుండు. అలాంటి జీవితాలను మార్చే సువార్త వద్దంటాడు మతను మారి. సువార్త చెప్పాలంటే నీకు పర్మిషన్ ఉందా? మంచిదే, నీకు పర్మిషన్ ఎందుకురా నాయన? దేశానికి మంచి కదా సువార్త.
దానికి పర్మిషన్ ఎందుకు? దేశాన్ని పాడు చేసేదైతే పర్మిషన్ కావాలా, నాశనం చేసేదైతే పర్మిషన్ కావాలా. బీడీలు అమ్మేతోళ్ళను, సిగరెట్లు అమ్మేతోళ్ళను, ఆ సారాయి అమ్మేతోళ్ళను వాళ్ళకు పర్మిషన్ కావాలా? ఎందుకంటే అవి దేశాన్ని పాడు చేసేటివి కాబట్టి. ప్రియులారా, దేశంలో ఇంకా మార్పు చెందవలసినది ఎంతో ఉంది. రోజు రోజుకు ఏమండి ఎన్ని కొత్త దేవుళ్ళు పుట్టినా మనకు అభ్యంతరం లేదు. యేసు గురించి చెప్తే మాత్రం అభ్యంతరం. రేపు దారిన పోయి ఒక రాయి పెట్టి దానికి 4 బొట్టులు పెట్టి ఒక ఎర్రటి వాళ్ళు కప్పు, మరుసటి రోజుకు వచ్చి గుడి కట్టకపోతే అప్పుడు అడుగు జనాలు. దానికి లక్షలు ఇచ్చి గుడి కట్టేసి బాగా చక్కగా చేసుకో, తప్పులేదు. నువ్వు అది తప్పని నేనేం చెప్పట్లేదు. నీ సొంత ఆలోచన, అది నీ విశ్వాసం కాదని లేదు. మరి ఇంత కొత్త దేవుళ్ళు వచ్చినా కానీ అంగీకరిస్తున్నావు. యేసు ప్రభువుని ఎందుకు అంగీకరించావు? యేసు ప్రభు నీకు చేసిన ద్రోహం ఏంది? యేసు ప్రభు నీకు ఏమైనా అన్యాయం చేశాడా? ద్రోహం చేశాడా? నీ ఇంట్లో ఏమైనా దోచుకున్నాడా? కన్నా ఒక రాయి పెట్టి ఒక బొమ్మ పెడితే నువ్వు దాన్ని దేవుడని మొక్కి గుడిలు కడుతున్నావుగా. మరి దాని మీద ఉన్న విశ్వాసం, యేసు ప్రభుని ఎందుకు నీకు ద్వేషము? అన్ని కొత్త దేవుళ్ళు వచ్చినా మనకు నష్టం లేదు, యేసు ప్రభు వస్తేనే నష్టం. లోకం అలా తయారైతే ఈ లోకంలో మనం యేసుకు చెందిన వారము, యేసుకు చెందిన వారం. ఈ దేశము మార్చబడుట కొరకు, ఈ దేశాన్ని మనం మార్చుకున్నట్టు కొరకు, ఇంకా మన ప్రియులు, మన స్నేహితులు, మన ఇరుగు పొరుగు వారు, మన బంధువులు ఇంకా ఆ మైకంలోనే మగ్గిపోతున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. వాళ్ళ కొరకు మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వారమే ఉండాలి. రెండోది, వాళ్ళకు మన వంతు సువార్త ప్రకటించి ప్రభు దగ్గరికి నడిపించే సాధనలమై మనం ఉండాలి. నా వరకు నేను కాపాడబడినా సార్లే అనుకుంటే స్వార్థం. దేవుడికి లెక్క చెప్పాలనో రేపు దేవుడు రేపు లెక్క అడుగుతాడు నీకు. ఏమ్మా యేసు ప్రభు నమ్ముకుంటావు కదా, నువ్వు బాగా అయినావు కదా, మరి నువ్వు ఎంతమందిని ఈ మంచి మాటలు చెప్పావు అని అడుగుతాడు. ఏమో ప్రభు మా దేశంలో కొడుతుంటే నేను ఎవరికి చెప్పకపోతే లోపలనే పెట్టుకుంటున్నా. మంచి చెప్పడంలో తప్పులేదు, కొట్టేతాడే పోతాడు. పోయిన సంవత్సరమా 3 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాల క్రితం ఆత్మకూరు పక్కన ఒక గ్రామం ఉంది, పేరు చెప్తే బాగుండదు. అక్కడ సువార్తకు పోయినాం మేము. సువార్తకు పోతే అక్కడ కొందరు అడ్డగించి మా కారు బలగొట్టి నన్ను కొట్టి నాతో కాళ్ళు పట్టించుకున్నాడు ఆయన. మేము వచ్చేసినాం, ఇంకా ఆడంతా గొడవ అయింది. సువార్తకు పోయినాం, నన్ను కొట్టినాడు వాడు. కొట్టి నువ్వు కాళ్ళు పట్టుకుంటే నేను వదిలేస్తాను రా అన్నాడు. ఇంక మనతో పాటు ఉన్న పాస్టర్లందరూ సర్లేనా పోతే పాయల పట్టుకో, ఏమైంది గొడవ ఎందుకు మనకంటే సర్లేని వాడిని కాళ్ళు పట్టుకున్నా వచ్చేసి. అప్పటికే అద్దం బలగొట్టినారు, ఆ సైడ్లకు అవి అద్దాలు ఉన్నాయి చూడు, అవన్నీ బలగొట్టినారు. తీరా ఇంటికి వచ్చేసినాం. రాత్రి 8:30, 9, సాయంత్రం 3:30, 4 అది జరిగింది. మేము ఆ గొడవ అంతా అయిపోయిన తర్వాత అక్కడ నుండి కర్నూలుకి చేరుకునేసరికి మాకు 8 అయింది. మేమేమంతా 10-15 మంది ఉన్నాం, వాళ్ళు 30-40 మంది ఉన్నారు కర్రలు పట్టుకొని. సరే అని ఆ గొడవ అంతా ముగించుకొని వాడు కొడితే కొట్టించుకొని వాడిని కాళ్ళు పట్టుకొని వచ్చేసినాం. ఎవరు చెప్పినారో ఆత్మకూరులో ఉన్న పాస్టర్లకు అందరికీ చెప్పినారు. దానికంటే ముందు నెల నేను ఆత్మకూరులో పాస్టర్ల ఫెలోషిప్లో వాక్యం చెప్పేసిన. అలా పోయిన నెల మన దగ్గర వాక్యం చెప్పిన పాస్టర్ చంద్రపాల్ నాయక్ గారిని ఫలాని ఊర్లో కొట్టినారు, కొట్టి కాళ్ళు పట్టించుకున్నారని ఎవరు ఆ పాస్టర్లు చెప్పినారు. అక్కడ ఉన్నాం వాళ్ళు. విచిత్రం, రాత్రి 12 గంటలకు పోయినారు అందరు పాస్టర్లు అందరూ. ఒకరికొకరు ఫోన్లు చేసుకొని రాత్రి 12-1 గంటలకు పోయి నాకు ఫోన్ చేసినారు. 1:30కు 1:45 ఫోన్ చేసినారు నాకు. ఈ టైంలో ఎవరు ఫోన్ అంటే ఆత్మకూరులో ఒక పాస్టర్. ఏం బ్రదర్ ఫోన్ చేసినామంటే, బ్రదర్ ఏదో నువ్వు మా ఏరియాకి వచ్చింటే ఎవరో కొట్టి కాళ్ళు పట్టించుకున్నాడంట,
మాకెందుకు ఒక మాట కూడా చెప్పుకొని వెళ్ళిపోయినామంటే ఆ టెన్షన్లో అది ఎవడు గుర్తుకు రాలే మనకు. ఆ గొడవలో ఫలాని మన మనిషి ఉన్నాడులేమని ఫోన్ చేద్దామనే గుర్తు కూడా రాలే మాకు. ఎవరు ఆ టైంలో గుర్తుకు రాలేదు బ్రదర్, ఏదో టెన్షన్ వచ్చేస్తున్నాను. ఇంటికి వచ్చి నేను బాధపడుతున్నాను. బాధ అయితే ఏం పడలేదు, కానీ అదేం నాకేం కొత్త ఏం కాదు. 7 సంవత్సరాలు కాలినడకతో తిరిగిన దినాల్లో ఎన్నో అవమానాలు, ఎన్నో దెబ్బలు, ఎన్నో నిందలు, ఘోరమైన పరిస్థితి. దానితో పోల్చుకుంటే ఇదేం పెద్ద లెక్క కాదు. వచ్చేసిన తర్వాత వాళ్ళు అన్నారు, పాస్టర్లు పొద్దున్నే లేచి ఇక్కడికి రావాలన్నారు. సరేని పొద్దున్నే పోయిన ఆత్మకు పోతే వాళ్ళు తీసుకుపోయి బలవంతంగా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిస్తాను. నేను వద్దని నేను లేదు బ్రదర్ నాకు గడుతున్నాను. వాడు గవర్నమెంట్ ఎంప్లాయీ, నేనేమో ఎస్టీ, పోయి SC ST కేసు వేసినాను. ఇంకా ఆ మనిషికి పిలిపించి నీ మీద SC ST కేసు అయిందయ్యా, నీ ఉద్యోగం పోతుంది, నీకు 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అని పోలీసులు లేదో అన్నారంట. వాడు మరుసటి రోజు పొద్దున్నే నన్ను వెతుక్కుంటూ కర్నూలుకి వచ్చినాడు. నన్ను కొట్టి కాళ్ళు పట్టించుకున్నాడు. నా తప్పైపోయిందన్న, నేను ఏడగొట్టినానో నువ్వు కూడా ఆనే కొడుతురా, నేను నీ కాళ్ళు పట్టుకుంటా, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నా ఉద్యోగం పోతుందన్నా అని బ్రతిమలా ఆడినాడు. నేనన్నా, అయ్యా నువ్వు కొట్టేదొద్దు, నేను నీకు కొట్టేదొద్దు, మళ్ళీ నువ్వు నా కాళ్ళు పట్టుకోవాల్సిన పని లేదు. యేసుప్రభు గురించి విని తెలుసుకొని యేసుప్రభు గురించి మారు మనసు పొందితే చాలు అని. అక్కడ ఒక పాస్టర్ ఉన్నాడు. ఆ పాస్టర్ ఏం చేసినాడంటే, అన్నా నువ్వు చెప్తే చంద్రపాలన్న వింటాడేమో, నువ్వు చెప్పు అని ఆయన దగ్గరికి పోతున్నాడు. ఆయన దగ్గర పోయినప్పుడల్లా వేరే వేరే కులాల్లో రక్షణ పొందిన వాళ్ళు ఉంటారు కదా, కాపోళ్ళు, ఓంటోళ్ళు, బాపునోళ్ళు ఉన్నారు. ఆ కులాల్లో రక్షణ పొందిన సహోదరులను పిలిపేయడం, సాక్ష్యం చెప్పేయడం. కొట్టినోని వానికి ఒక ఆలోచన వచ్చింది, మరి నాయన ఇంతమంది ఎందుకు యేసుప్రభుని అనుకుంటున్నారు? వేరే మతంలో ఉన్నవాడు యేసు మతం లేక వస్తున్నాడు, కానీ యేసు మతంలో ఉన్నాడు వేరే మతం లేకపోలేకపోతున్నాడే, అసలు ఏముంది ఇందులో అని ఆలోచన చేయడం మొదలుపెట్టి ఒకరోజు అన్న దగ్గర పోయి, అన్న నాకు యేసు చరిత్ర ఏందో చెప్పు అన్నాడంట. ఆయన యేసు ప్రభు గురించి స్వార్థ చెప్పాడు. కొన్నాళ్ళకు ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. నేనే పోయి బాప్తిస్మం ఇచ్చిన, ఆయన 2 బిడ్డలకు నేనే పేర్లు పెట్టి వచ్చిన. ఏమండి, అతడు క్రూరుడై ఉండాడు. ఎవడన్నా మనల్ని కొట్టినాడు, మన మీద ఏదైనా చేసినా అంటే వాడు మారు మనసు పొందనికనే, అంటే ఏం అభ్యంతరం లేదు. రోజు ఒకడు కొట్టి రక్షణ పొందినా రోజు తనలు తింటున్నాను, బాధనే లేదు. మన దేశాన్ని మనం ప్రభువులో నడిపించే వారమై ఉండాలి. మన దేశం కొరకు మనం ప్రార్థన చేసే వారమై ఉండాలి. మన దేశ రాజుల కొరకు, అధికారుల కొరకు మనం అందరము ప్రార్థించే వారమై ఉండాలి. కనుక ప్రియులారా, ఈ భారతదేశంలో పుట్టిన మనము ఈ భారత మాత రుణమును తీర్చుకోవాలంటే మన భారతదేశం కొరకు, భారతదేశంలో ఉన్న అధికారుల కొరకు, నాయకుల కొరకు, రాజుల కొరకు, దిక్కులేని వాళ్ళ కొరకు ప్రార్థన చేసే వారమై ఉండాలి. వాళ్ళ మార్పు కొరకు ప్రయాసపడే వారమై ఉండాలి. వారిని ప్రభు దగ్గరికి నడిపించే వారమై ఉండాలి. ఇంకొక మాట చెప్తే, చివరి మాట, ఒక మాట చెప్పి ముగించేస్తాం. శాతనైతే నీకంటే బలహీనునికి నువ్వు సహాయం చేసేవాళ్ళవై ఉండాలి. నీకంటే బలహీనులు ఉంటారు కొందరు. నీకన్నా 3 పూటల అన్నం ఉంది, ఆ 3 పూటల అన్నం కూడా లేనోడు ఉన్నాడు అనుకో, వానికి కనీసం 1 పూట అన్నం అన్న పెట్టేటట్టున్నా. నీ దగ్గర ఒక 10 రూపాయలు ఉంది, పక్కన దగ్గర దమ్మిడి లేదు, కనీసం వానికి ఒక 2 రూపాయలు ఇచ్చే దాన ధర్మము, దానం చేసే గుణము ఉండాలి. దేశములో ఏమండి, దేశ అభివృద్ధి కొరకు, దేశ మేలు కొరకు, దేశంలో జరిగే మంచి కొరకు మన వంతు కృషి ఉండాలి. మనం చెడు చేయకపోయినా బాధ లేదు, ఏమండి, మంచి చేయకపోయినా బాధ లేదు, చెడు చేయకూడదు దేశాన్ని.
మనం దేశద్రోహులమై బ్రతకకూడదు, దేశానికి విరోధంగా బ్రతకకూడదు. దేశ రాజ్యాంగాన్ని గౌరవించాలా, మన రాజులను మనం గౌరవించాలా, మన అధికారులను గౌరవించాలా. ఏ ప్రభుత్వమైనా రాని అది దేవుని చిత్తం లేనిది రాదు. ఒక నాయకుడు మన మీద ఉన్నాడంటే ఆ నాయకుడిని మనం గౌరవించాలి. మన భారతదేశ చట్టాన్ని మనం గౌరవించాలి. యేసు ప్రభు దగ్గరికి ఒకసారి పేతురు వచ్చాడు. పేతురు అడుగుతున్నాడు యేసు ప్రభువా, మనము గవర్నమెంట్కు పన్ను కట్టాలని వచ్చారు, నీ పన్ను నా పన్ను కట్టాలంట, మరి కట్టొచ్చా మనం పన్ను అని అడిగాడు. యేసు ప్రభు అన్నాడు, అయ్యా నువ్వు పోయి సముద్రంలో ఒక చేప ఉంటుంది, దాన్ని పట్టుకుపో, నా నోట్లో ఒక శకం ఉంటుంది, ఆ పన్ను నీది నా పన్ను రెండు పోయి కట్టేసినావు. నేను దైవ కుమారుణ్ణి, నేను అవతార పురుషుణ్ణి, నేను కట్టడం ఏంది అనలే. గవర్నమెంట్కి కట్టాల్సింది గవర్నమెంట్కు కట్టాల్సిందే. ఇంకొకసారి ఒక ఆయన వచ్చి అడిగాడు, నీకు దశమ భాగం ఇవ్వాలన్నా, మేము గవర్నమెంట్కి పన్ను కట్టాలన్నా, యాది న్యాయమైనది అన్నాడు. ఆయన అన్నాడు, గవర్నమెంట్కి ఇవ్వాలా, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలా, గవర్నమెంట్కి కట్టాల్సింది గవర్నమెంట్ కూడా కట్టాలి. దాన్ని నువ్వు కించపరచవచ్చు, దీన్ని కించపరచవచ్చు. అది మాని ఇది చేయమని చెప్పట్లేదు, ఇది మాని అది చేయమని చెప్పట్లేదు, రెండు సమానంగా చేయమని చెప్తున్నారు. మనం కూడా యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళం, బైబిల్ చట్టమును మనం పాటించాలా. రెండవది మన భారత రాజ్యాంగ చట్టాన్ని కూడా మనం పాటించాలి. మేము స్పెషల్ అండి, మేము క్రైస్తవులం అండి, మాకు అసలు ఇవి చెందవండి అంటే మూతి పనులు రాలగొడతారు. గవర్నమెంట్కి లోబడాలా, అధికారులకు లోబడాలా, రాజ్యాంగానికి లోబడాలా. రాజ్యాంగం ఏం చెప్పిందో దాన్ని అనుసరించాలంతే. సువార్త చెప్పే హక్కు నీకు పర్మిషన్ ఎవడిచ్చాడు అంటుంటారు కొందరు మతోన్మాదులు. రాజ్యాంగం ఇచ్చింది నాకు హక్కు, అది రాజ్యాంగమే సువార్త చెప్పే హక్కు ఇచ్చింది. ఆర్టికల్ 26, 27, 28 ప్రకారం ఎవడైనా తన సొంత మతాన్ని ప్రకటించుకోవచ్చు, తన విశ్వాసాన్ని తను ప్రచారం చేసుకోవచ్చు. నువ్వు చెప్పొద్దని చెప్పనీకి నీకు హక్కు లేదు, నువ్వు చెప్తే చెప్పకరా అని చెప్పే హక్కు నాకు లేదు. ఎవడెవని విశ్వాసాన్నైనా ప్రకటించుకోవచ్చు. మన భారతదేశంలో అందరము కలిసిమెలిసి ఉన్నాడు. ఇంకా ఈ సిటీలలో మాయరోగాలు వచ్చినాయి, కానీ పల్లెటూర్లలో ముస్లిం సహోదరులకు కొంతమంది హిందూ సహోదరులు మామ అని పిలుచుకుంటారు. మామ అని, చిన్న ఆయన అని, అన్న అని, అవునా, వాళ్ళు వీళ్ళకు మామ అన్న అని పిలుచుకుంటారు. అదేంద్రా, నీ మతం వేరు వాని మతం వేరు, నీ కులం వేరు వాని కులం వేరు, వాడెట్లయినా నీకు మామ, ఎట్లయినాడ్రా మామ అంటే వాడు అనే మాట ఏంటంటే మేము భారతీయులు రా, అందరం మేము సహోదరులం, ఏ కులం లేదు మతం లేదు. ఇంకా మన దేశానికి కుల పిచ్చిపోలేదు, మత పిచ్చిపోలేదు. అవునా, నా కులం గొప్పది, నా కులం పెద్దది అంటాడు. విచిత్రం ఏంటంటే సావు దగ్గర పడినప్పుడు రక్తం ఎక్కించేటప్పుడు మా కులముని రక్తమే తీసుకురా అన్నాడు వాడు. అంటాడా, మా కులముని రక్తమే పట్టుకరా అని ఏ రోజు అన్నాడు. ఒరే నాయన, ఎవడు దొరికితే వాడిని పట్టుకురాడా, అదే వాడు మీ కులముడు కాదుగా అంటే వాడు పట్టుకుంటే అంటూ అయిపోయా, వాడిని తిండి తింటే అంటూ అయిపోయా, కానీ వానిలో ప్రవహించిన రక్తం నీలోకి వస్తే అది అంటూ కదా, దాంట్లో ఉండదు అంటూ. పెళ్లి చేసుకునికేమో ఈయనకి కులము మతము అన్నీ అడ్డం వస్తాయి, మరి వ్యభిచారం చేయడానికి మాత్రం కులం మతం అడ్డం రాదు. పెళ్లిలో అంటూ మరి వ్యభిచారం చేసేటప్పుడు ఎందుకు అంటుకోదు? కులం అనేది ఒక భ్రమ, కొందరు బ్రతకనిగా పెట్టుకున్న పిచ్చి అది. కులం అనేదే లేదు. మనమందరం ఆదాము అవ్వల పిల్లలు, ఒక మనిషిలో నుండి వచ్చిన వారు. ఏమండి, మనమందరము ఒకటే. యా జంతువులకు ఉండదు కులాలు. పులులు ఉన్నాయి,
పులి ఒక జాతి, ఆ జాతులలో వాటికి కులాలు ఉన్నాయా? ఆవులు ఉన్నాయి, వాటికి కులాలు ఉన్నాయా? గొర్రెలు ఉన్నాయి, వాటికి కులాలు ఉన్నాయా? లేదు. మన మనుషుల్లోనే ఇదంతా వాడు బతకనికే నియమించాడు. అది దాంట్లో పొట్టుమిట్లాడుతుంది మన దేశం. కులమని మతమని కులగజ్జి మతగజ్జి పోయి మనుషులలో క్రూరత్వం పోయి అనేకులు యేసును నమ్మి బాగైనప్పుడు మన దేశం బాగుపడుతుంది. ఇంకా మన దేశానికి అసలైన స్వాతంత్రం రాలేదు. దాని కొరకు మనం ప్రయాసపడాలి, పోరాడాలి, ప్రార్థన చేయాలి, మన వంతు కృషి చేసి మన దేశానికి మనం మంచి చేసేవారమై ఉండాలి. అలాగున మనకందరికీ ఆ దేవాది దేవుడైన క్రీస్తు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సాధ్యమైనంత వరకు ఎవరైనా మోకాళ్ళ మీద ఉండగలిగితే మోకాళ్ళ మీద ఉండండి. అనారోగ్య సమస్యతో మోకాళ్ళ మీద ఉండలేని స్థితిలో ఉన్నవారు కళ్ళు మూసుకోవాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. కొద్ది నిమిషాలు మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు మన దేశంలో ఉన్న సమస్యల కొరకు ప్రార్థన చేస్తాం. కొద్ది నిమిషాలు మన రాజుల కొరకు ప్రార్థన చేద్దాం, అధికారుల కొరకు ప్రార్థన చేద్దాం. మన దేశంలో ఉన్నటువంటి అక్రమాలు నశించిపోయేలాగా ప్రార్థన చేద్దాం. ఎందరో జైల్లో మగ్గిపోతున్నారు. నిండు యవ్వన కాలంలోనే కొన్ని వాటికి బానిసై లోకాన్ని విడిచి వెళ్ళిపోయి భార్య పిల్లలను విధవలం చేస్తూ ఉన్నారు. కొందరు వారి వ్యసనాల నుండి వారు బయటపడాలని ప్రార్థన చేద్దాం. యవ్వనులు ఎందరో పాడైపోతున్నారు. యవ్వనులు ఎందరో లోకంలో చెడిపోతున్నారు. చదువుకొని గొప్పవాళ్ళు కావాల్సిన యవ్వనులు కొన్ని వాటికి బానిసలై వారి జీవితం అర్ధాంగం ముగించేస్తున్నారు. మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం. మన దేశ ప్రధాని కొరకు ప్రార్థన చేద్దాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కొరకు ప్రార్థన చేద్దాం. పోలీసు అధికారుల కొరకు ప్రార్థన చేద్దాం. మన పిల్లలకు విద్యను నేర్పిస్తున్న విద్యాశాఖ గురించి ప్రార్థన చేద్దాం. మన ప్రాంతాలని శుభ్రం చేస్తున్న మున్సిపాలిటీ శాఖ కొరకు ప్రార్థన చేద్దాం. మన జిల్లాలను పాలిస్తున్నటువంటి కలెక్టర్ల కొరకు ప్రార్థన చేద్దాం. మంత్రుల కొరకు ప్రార్థన చేద్దాం. ఎమ్మెల్యే కొరకు ప్రార్థన చేద్దాం. మన గ్రామ సర్పంచ్ కొరకు, వార్డు మెంబర్ కొరకు ప్రార్థన చేద్దాం. మన దేశంలో ఉన్న విధవల కొరకు ప్రార్థన చేద్దాం. మన దేశంలో ఉన్న హంతకుల గురించి ప్రార్థన చేద్దాం. మన దేశంలో ఉన్న పాపిష్టి మానభంగం చేయాలన్న క్రూర మనుషులు మార్చబడేలాగా ప్రార్థన చేద్దాం. కొన్ని నిమిషాలు, కొంత సమయము మన దేశము కొరకు మనమందరము ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు తండ్రి. మా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి అయ్యా 79 సంవత్సరాలైంది ప్రభువా. 79 సంవత్సరాలలో ఈ దేశము నుండి తెల్లని పారదోడగలిగాము, కానీ మా దేశంలో ఇంకా అక్రమము పోలేదు నాయన, అన్యాయము పోయలేదు, లంచాలు పోలేదు. మా దేశంలో ఇంకా ఎందరో రేపిస్టులు ఉన్నారు, ఎందరో నరహత్యలు చేస్తున్న వారు ఉన్నారు, ఎందరో జైల్లో మగ్గిపోతున్న వారు ఉన్నారు. చెడువాటికి బానిసయ్యి, మధ్యాహ్నానికి బాజుని బానిసయ్యి జీవితాలను నాశనం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ప్రభువా. ఇంకా మా దేశంలో మార్పు రావాల్సి ఉన్నది. ఇంకా మా దేశానికి అసలైన స్వాతంత్రం రావాల్సి ఉన్నది. సాతాను బంధకాలలో ఉన్నది వాడు అబద్ధికుడు, అబద్ధానికి వాడు జనకుడు. లోకమంతా పాపముతో నింపి పాడేశాడు ప్రభువా. లోకమంతా పాపముతో నింపేశాడు తండ్రి. ఆ దేశము పట్ల మీరు కృప చూపమని వేడుకుంటున్నాను. మా దేశమును మీరు రక్షించమని వేడుకుంటున్నాను. యా ప్రధానమంత్రి మొదలుకొని, ముఖ్యమంత్రి మొదలుకొని,
మా ఏరియా ఎమ్మెల్యే కలెక్టర్ను మొదలుకొని, మా గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్ను మొదలుకొని ప్రతి నాయకుని మీరు దీవించండి. న్యాయమైన పాలన చేయటకు మీరు సహాయం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి వందనాలు, 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 వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన మధ్యలో ఎవరైనా ప్రార్థన చేయగలిగిన వారు ఒక మారు కొన్ని నిమిషాలు మన దేశం కొరకు ప్రార్థన చేయాలని, ప్రార్థన చేయగలిగిన వారు, మరి ప్రార్థన చేయడానికి వచ్చిన వారు, మరి మన దేశం కొరకు ప్రార్థన చేస్తే అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. వాక్యం తండ్రి విని తండ్రి జరుగుతున్న వారి కోసం